సో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు J2 మీడియా. ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఈ మధ్య కాలంలో అర్పిత అని చాలా దగ్గర వినపడుతుంది. అండ్ ఎందుకు ఫేమస్, ఆల్రెడీ ఫేమ్ ఉంది, కొన్ని మూవీస్ చేశారు అండ్ ఇంకా కూడా చేస్తున్నారు ప్రెసెంట్. అండ్ ఇప్పుడైతే అర్పిత అని ఎందుకు వినపడుతుంది అంటే ఎక్కువ వంశీ ఫార్మ్స్ తో కొలాబ్ అయ్యి వీడియోస్ చేయడం వల్ల కొంచెం ఎక్కువ వినపడుతుంది. సో అవన్నీ తను ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి అసలు ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా తనతో ఇవన్నీ కనుక్కోవాలంటే తనతోనే మాట్లాడాలి కాబట్టి తను ఈ రోజు మనతో ఉంది. సో హాయ్ అర్పిత. యా హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు? ఐఎమ్ సూపర్. యా సో ఏంటి అంటే లైక్ ఎలా నడుస్తుంది లైఫ్ ఇప్పుడు? ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఈ రోజు కూడా షూట్ కి వెళ్ళొచ్చా? ఫైన్ నడుస్తుంది. సో అంటే మనకి లైక్ నార్మల్ గా ఇండస్ట్రీ ఫీల్డ్ అంటే కొంచెం మన అందరు అమ్మ నాన్నకి అందరికి భయం ఉంటది కాబట్టి, సో మీరు ఎలా ఎంట్రీ ఇచ్చారు? అమ్మ నాన్నలకి అయితే అలాంటి భయం అయితే ఉంటది, బట్ అమ్మ నాన్నల సపోర్ట్ అయితే చాలా వరకు ఉంది. బట్ జస్ట్ ప్రొఫైల్ ఫొటోస్ అది చూసి దీనికి ఫోటోజెనిక్ ఉంది, సో అలా సమ్ ఆఫ్ ఫ్రెండ్స్ ద్వారా నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఆల్రెడీ ఒక 5-6 మూవీస్ చేశాను. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. మొత్తం చదివింది ప్రాపర్ ఎక్కడ? మొత్తం ప్రాపర్ మదన్పల్లి. ఓకే. ఇందాక టాపిక్ వచ్చింది, ఎందుకులే చెప్పడం అని ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, యా ప్రాపర్ మదనపల్లి. స్టడీస్ అంతా అక్కడ కంప్లీట్ అయింది. ఓకే, అసలు అర్పిత అసలు ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఏదైనా ఒక స్పెషల్ అపీరియన్స్ ఏదైతే బెటర్ అంటే, అంటే లైక్ ఏం చేసినా మనకు గుర్తుండిపోయేది ఒక యాక్టింగ్ విషయంలోనే. మనం ఏది చేసినా నాకు ఇదే కరెక్ట్ అనిపించింది. నాకు దట్టు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ చేసావా? లేదు లేదు. రావడం ఇండస్ట్రీకి వచ్చి రావడం అని ఏం లేదు, కానీ జస్ట్ ట్రై చేశాను. ఇంట్లో ఉన్నాను, సమ్ ఆఫ్ ప్రొఫైల్స్ చూసి తిని బాగుంది కదా అని అలా సజెస్ట్ చేస్తే ఇంకా యాక్టింగ్ అనే చేయొచ్చు కదా, బాగున్నావు చూడడానికి కూడా అంటే అలా యాక్ట్ చేసి వచ్చా. ఓకే, సో ఫస్ట్ మూవీస్ చేశారా? ఏమేమి మూవీస్ చేశారు? జగన్నాటకం, జట్టి అండ్ బాలరాజు కూడా అలానే కొంచెం ఈ రోజులు ట్రెండ్ అయింది. అది నేను కాదు చేసింది అని అనుకున్నారు, బట్ అది కూడా నేనే చేసా. అండ్ రీసెంట్ గా వచ్చేసి ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ మంత్ కూడా రాధే కృష్ణ అని ఒక మూవీ రిలీజ్ అయింది, అందులో కూడా చేశాను. ఓకే, సో ఈ ఇండస్ట్రీ యాక్టింగ్ చేస్తూ మిగతా జాబ్స్ ఏమైనా ట్రై చేశారా ఎప్పుడైనా? అమ్మో ఎప్పుడు లేదండి. ఒక్కసారి అయితే నా లైఫ్ లో బెంగళూరులో ఉన్నాను అనమాట. బెంగళూరుకి వెళ్ళి సరే ఒక జాబ్ సర్చ్ కోసమని వెళ్ళాను అనమాట. ఒక ఫుల్ వాకింగ్ నడుచుకుంటూ ఏదో అది ఆఫీస్ కోసం అని చెప్పి ఫుల్ గా తిరిగి ఆ రోజు లైఫ్ లో ఫిక్స్ అయిపోయా, జాబ్ అసలు నా లైఫ్ లో చెయ్యను, అందుకని చెప్పేసి చెయ్యొద్దని ఫిక్స్ అయిపోయా. సో జాబ్ అయితే చేయను. ఆ రోజు ఫిక్స్ అయినా మనకి ఏది కరెక్ట్ అనిపిస్తో అదే చెయ్యాలి అని చెప్పి ఆ రోజు ఫిక్స్ అయిపోయినా. నాకు యాక్టింగే కరెక్ట్, అదే చేస్తాను. ఓకే, మొత్తానికైతే యాక్టింగ్ ని చూసేసుకొని అలా అయిపోయింది. సో యాక్టింగ్ వైజ్ కి వచ్చే లోపు ఇప్పుడు మనకి యాక్టింగ్ అంటే అందరికి తెలుసు కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి, కొంచెం కాదు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. సో ఆఫర్స్ రావాలంటే చాలా కష్టము. ఆబ్వియస్లీ ఇప్పుడు మనమే చూసిన, మీరు కూడా స్ట్రగుల్ అవుతుంటారు. ఒక ఆఫర్ మన వరకు రావాలంటే చాలా కష్టపడాలి. అండ్ దట్టు మనం ఆడిషన్కి వెళ్ళాలి, అక్కడ ఫొటోస్ చూడాలి. మనలాగా ఒక 10-15 మెంబర్స్ వస్తారు, అందులో మనకి వస్తుందా రాదా అన్న కన్క్లూజన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి కెమెరా ముందు యాక్టింగ్ చేసి ఓకే మీరు సెలెక్ట్ అయ్యారు అన్న తర్వాత ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. అంటే ఏది ఇచ్చినా ఆ ఫీలింగ్ రాదు. సో అది అయితే నేను ఫీల్ అయ్యాను. యా గుడ్. కష్టము ఉంటది, సుఖము ఉంటది అన్నట్టు. ఎంత మనం స్ట్రగుల్ అవుతామో అంత హ్యాపీనెస్ ఇస్తుంది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బాగా బాధ పెట్టిన విషయం అంటే ఏదన్నా ఉందంటే ఏం చెప్తారు? బాధ పెట్టడం అంటే ఏం లేదండి. బాధపడిన విషయం, కొన్ని ప్రాజెక్ట్స్ రాకుండా పోతాయి, సో వస్తాయని వెయిట్ చేసి పోయిన ప్రాజెక్ట్స్ ఏమన్నా అలా ఏం లేదు. చూసిన వెంటనే అన్ని వచ్చేసాయి ప్రాజెక్ట్స్? అలా ఏం లేదు. చూసిన వెంటనే అలా వస్తే నేను 5 ప్రాజెక్ట్స్ ఎందుకు చేస్తాను, ఇప్పటికి నెంబర్ ఆఫ్ చేసి ఉంటాను కదా. ఓకే, పోనీ మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను 4 years అవుతుంది. 4 years లో 5 మూవీస్ చేశారు. ఓకే, మిగతాయి ప్రమోషన్స్ లైక్ అన్ని చేస్తుంటాను. నార్మల్ గా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు హీరోయిన్ గానే వద్దామని అనుకున్నారా, లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవుదామని వచ్చారా? అలా ఏది అనుకోలేదు. ఫస్ట్ ఒక సీరియల్ చేశాను, ఊళ్ళో అందరూ చూసి తిను మన ఊరు అమ్మాయే కదా, మన పిల్లే కదా అని చెప్పి అన్నారు. సో అలా ఇంకా నాకు అంటే మనం చేసే క్యారెక్టర్ కి మనం ఫ్రెండ్ గా చేస్తే ఒక డిఫరెన్స్ ఉంటది, లీడ్ చేస్తే ఒక ప్రిఫరెన్స్ ఇస్తారు. సో నాకు అది ఎక్కడో
అది కరెక్ట్ కాదనిపించింది. అందుకే నేను ఇంకొకటి ఫ్రెండ్ ఎందుకు చేయాలి నాకేం తక్కువ అనేసి, సో వాటెవర్ నేను చేస్తే లీడే చేయాలి లేదంటే లేదు అని ఫిక్స్ అయ్యాను. సో లీడే చేస్తున్నాను. ఇప్పటి వరకు అయితే హీరోయిన్ గానే చేశాను. ఓకే. ఏ సీరియల్ చేసావు? అది ఎప్పుడు చూడలేండి. పర్లేదు. అగ్నిసాక్షి అని చేశాను. జస్ట్ ఫ్రెండ్ రోల్ అలా చేశాను అనమాట. దాని తర్వాత మధురానగర్ లో చేసా. మధురానగర్ లో సిరి అనే క్యారెక్టర్ చేసా. అది కూడా బానే ఓకే అనమాట. 1 వీక్ లో అలా ట్రెండ్ అవ్వింది. మళ్ళీ మూవీ అంటే సీరియల్ అయిపోయింది. సో ఇప్పుడు నార్మల్ గా నువ్వు అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక షూట్ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ కి అయితేనే ప్రిఫరెన్స్ ఇస్తారు, ఈ క్యారెక్టర్ కి అయితేనే ప్రిఫరెన్స్ ఇస్తారని అక్కడ ఫిక్స్ అయ్యావు కదా. సో అంటే ఎక్కడన్నా మీకు డిగ్రేడ్ చేసినట్టు అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ కి ఇలా చేస్తారు ఆబ్వియస్లీ అనిపిస్తది కదా. ఇప్పుడు నేను ఒక మూవీ సెట్ కి వెళ్తాను, ఇప్పుడు నాకు ఒక ప్రిఫరెన్స్ ఉంటది, లేదు నాతో పాటు చేసే ఫ్రెండ్స్ క్యారెక్టర్ కి ఒక ప్రిఫరెన్స్ ఉంటది. సో ఆ డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉంటది, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఉంటది. సో అందుకే ఫిక్స్ అయ్యావు హీరోయిన్ గా చేస్తే లేదంటే లేదు. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ హీరోయిన్ గా చేస్తున్నావు అండ్ హీరోయిన్ గానే చేస్తావు అని ఫిక్స్ అయిపోయినా, లేదంటే ఇంటికి వెళ్ళిపోతావా? నార్మల్ గా అయితే హీరోయిన్ గా అంటేనే మనం ఇప్పుడు హీరోయిన్ కాకపోయినా అట్లీస్ట్ ఓకే ఈ క్యారెక్టర్ చేస్తే ఈ అమ్మాయికి రికగ్నైజ్ వస్తది కంపల్సరీ అని ఉండి స్టోరీ మొత్తం డిపెండ్స్ క్యారెక్టర్ మీద ఉంటే చేస్తాను. గుర్తుపెట్టుకోండి డైరెక్టర్ గారు, హీరోయిన్ కాకుండా కొంచెం ఎక్కువ మంచి ప్రిఫరెన్స్ ఉన్నది అయితే చేస్తుందంట, లేదంటే హీరోయిన్ గానే ఒప్పుకుంటా అని చెప్తుంది అర్పిత. సో నార్మల్ గా అర్పిత ఇప్పుడు మనకి ఇండస్ట్రీకి వచ్చాక చాలా మంది నీకు అంటే లైక్ డిగ్రేడ్ చేయడము, నువ్వు అంత సెట్ అవ్వలే అలా ఫేస్ చేసిన ఏమైనా ఉందా? అలా ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే నేను లైవ్ అయితే నిజంగా ఇట్లా పక్కన వెళ్ళి నార్మల్ గా వెళ్ళినా కూడా అరే ఈమె ఏంటిలే అన్న ఫీలింగ్ ఉంటది, కంపల్సరీ అనుకుంటారు కూడా. వన్స్ అపాన్ నేను నీట్ గా డ్రెస్అప్ వేసుకొని మేకప్ వేసుకొని ఫుల్ గా ఆన్ సెట్ కి స్క్రీన్ కి నేను హీరోయిన్ గా ఎలా రావాలో అలా రెడీ అయ్యి బయటకు వచ్చిన తర్వాత తినే తన అని అయితే ఖచ్చితంగా అనుకుంటాను. ఈవెన్ నేను ఇప్పుడు మూవీ చేస్తున్నా, ఆ డైరెక్టర్ అయితే నిజంగా ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి చాలా అనమాట. ప్రొడ్యూసర్ అనమాట కాంప్రమైజ్, ఎవరో ఒకరిని పెట్టొచ్చు కదండి, ఆమె బడ్జెట్ ఎక్కువ ఉంది మా దగ్గర లేదు అని చెప్పారు. సో డైరెక్టర్ మాత్రం లేదండి ఆమె స్క్రీన్ కి చాలా బాగుంది అని చెప్పేసి, సో నాకు అలా క్యారెక్టర్ అలానే మంచిగా ఉంటది అని చెప్పేసి క్యారెక్టర్ ని చూస్ చేసుకున్నారు నా కోసమే. ఓకే, బడ్జెట్ అన్నారు కాబట్టి సో స్టార్టింగ్ లో ఏ బడ్జెట్ తో ఎంట్రీ ఇచ్చారు, ఇప్పుడు ఏ బడ్జెట్ లో ఉన్నారు? స్టార్టింగ్ అంటే ఒక 5,000 నుంచి చేశాను. స్టార్టింగ్ 5,000. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ పర్ డే రెమ్యునరేషన్ ఎంత? పర్ డే 30K వరకు తీసుకున్నాను. 30K వరకు తీసుకున్నాను. ఓకే, డిపెండ్స్ ఆన్ యాడ్స్ అయితే ఒకలా ఉంటది, బ్రాండింగ్ ప్రమోషన్స్ ఒకలా ఉంటాయి, మూవీస్ ప్యాకేజ్ ఒకలా ఉంటది. సో అలా అన్నమాట. ఓకే, పర్ మంత్ మొత్తానికి బ్రాండింగ్ అన్ని కలిపి ప్రమోషన్స్ మూవీస్ అన్ని కలిపి ఎంత ఎర్న్ చేస్తున్నారు ఇప్పుడైతే? అలా అంటే నాకు ఒక రోజు షూట్ ఉంటది, 10 రోజులు షూట్ ఉండదు, ఒక రోజుదే కౌంట్ అవుతుంది కదండి. సో రెగ్యులర్ గా షూట్ ఉంటది, రెగ్యులర్ గా బిజీ ఉన్నారని బయట కూడా చెప్తున్నారు. అది అంటే ఆబ్వియస్లీ షూట్ వస్తే బిజీ, లేకుంటే ఖాళీనే ఉంటాం. బట్ వస్తుందండి, ఐఎమ్ హ్యాపీ. ఎందుకులేండి, ఒక 4-5 lakhs మినిమం ఉంటది. 4-5 lakhs నా రెమ్యునరేషన్ ఇంతే అని చెప్తున్నా అర్పిత. అలా ఏం లేదు, వస్తుందండి. ఎందుకంటే మనం వచ్చి రాలేదని చెప్పదు కానీ నా అమౌంట్ వస్తుంది, నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను. యా, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఓకే, సో ఇప్పుడు మనకి కొన్ని బోల్డ్ క్యారెక్టర్స్ చేయడం వల్ల చాలా మంది ఈ అమ్మాయి ఏంట్లే అని అనేస్తారు కదా. సో అంటే మీరు బోల్డ్ క్యారెక్టర్స్ కొన్ని చేసున్నారు, దాన్ని చూస్ చేసుకోవడానికి ఏది చూసారు బోల్డ్ క్యారెక్టర్స్? కొన్ని అంటే రీల్స్ కానీ లేకపోతే అలా మూవీస్ కొంచెం అలా. సో అంటే క్యారెక్టర్ తగ్గట్టు మీరు అలా చేసుకుంటున్నారా లేకపోతే? అలా ఏం లేదు. ఆ స్టోర్ యాక్చువల్ గా బోల్డ్ అంటే లైక్ బాలరాజు, నేను చెప్పాను కదా, అది మీరు చూసారో లేదో నాకు తెలియదు కానీ అది కొంచెం చాలా డిఫరెంట్ బోల్డ్ కంటెంటే ఉండిద్ది. సో నేను అది చూస్ చేసుకోవాలి అని చేసుకోలేదు, బట్ కంటెంట్ అలా ఉంది. అది ఒక మెసేజ్ ఏంటంటే ఒక సైకో లైక్ అలా ఉంటారు, ఒక పశువులు మేపే అబ్బాయి ఒక వైఫ్ ని మామూలు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటది అన్న కాన్సెప్ట్, అంతేగాని బోల్డే చూస్ చేసుకోవాలి అని అయితే ఏం లేదు. అంటే కొంతమంది బోల్డే ఇప్పుడు ఈ మధ్య కాలం ట్రెండ్ అయ్యేది ఏంటంటే ఇప్పుడు బోల్డ్ చేస్తేనే మనం ట్రెండ్ అవుతాము, ట్రెండింగ్ లో వెళ్తాము
అని చెప్పి ఫిక్స్ అయిపోయినారు మైండ్. అవునవును. సో అలా ఏమన్నా నార్మల్ ఆబ్వియస్లీ బోల్డ్ అంటే కంప్లీట్ గా ఏం ఓల్డ్ ఏం కాదు, కాదు, బట్ లుక్స్ వైజ్ ఏదైనా. సో నేను రిజెక్ట్ అయితే కంప్లీట్ గా చేస్తాను అని ఏం లేదు, బట్ నా వరకు వచ్చిందనుకో అది ఇంపాక్ట్ ఉంటదంటే కంపల్సరీ చేస్తాను. ఓకే. ఇండస్ట్రీకి వచ్చి స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఎవరైనా మీకు బాగా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉందా? హెల్ప్ ఏం లేదండి, నా ఓన్ అంతా. మీ ఓన్. ఓకే. సో నార్మల్ గా మమ్మీ వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేస్తారు? మమ్మీ వాళ్ళు అయితే చాలా ఇవి ఆల్రెడీ మూవీస్ చూసే ఉంటారు కాబట్టి మీరు చూసారు. చేసినవి. సో వాళ్ళు ఎప్పుడైనా అంటే ఈ క్యారెక్టర్స్ ఎందుకు చేస్తున్నావు అలా ఏం లేదు, అలా ఏం లేదు, ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్ చేశారు. ఓకే. సో ఇప్పుడు నార్మల్గా ఎక్కువ మనకి మూవీస్ కంటే ఎక్కువ ఫేమ్ వచ్చేది సీరియల్స్. ఎందుకంటే మనం రోజు టీవీలో కనపడతా ఉంటాం అవును కదా. సో ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా ఏదైనా కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది, ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా కొంచెం ఇంపార్టెన్స్. సీరియల్ అనేది నాట్ ఓన్లీ లీడ్ అండి, దాంట్లో ఎన్ని ఉంటే అన్ని లీడ్స్ ఇస్తారు. ఇలా కెమెరా పెట్టి ఇలా చేస్తే అన్ని లీడ్స్. సో రెగ్యులర్ గా ఉంటది అదే, అంటే రోజు మనం ఆడియన్స్ కి కనపడతా ఉంటాం. కానీ టైమింగ్స్ కష్టమా? చాలా. ఓకే. నార్మల్ వాళ్ళు 9 to 9 ఏమో అండి, నేను చేసినప్పుడు అయితే 9 to 9 చాలా రేర్ అన్నమాట. ఇట్ టేక్స్ 10-11. ఇట్స్ టూ లాంగ్ లొకేషన్స్ ఆల్సో. ఓకే. అప్పుడు ఫిక్స్ అయ్యారా మూవీస్ చేద్దామని? ఆ మూవీస్ అయితే నాకు టైం మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 లేదా 1 to 1 కాల్ షీట్ 9 to 6 అలా ఉంటది కాబట్టి సో నాకు కంఫర్టబుల్ గా అనిపించింది. కంపేర్ టు సీరియల్ లైఫ్, మూవీ లైఫ్ చాలా బెటర్ ఉంది నాకు. ఓకే. మూవీ లైఫ్ ఫిక్స్ అయిపోయారు. అంటే ఎక్కువ ఫేమ్ వచ్చేది సీరియల్స్ లో కదా. సో సీరియల్స్ లో మూవీస్ కి, సీరియల్ అంటే ఎప్పుడైనా చేయొచ్చు, నాట్ ఓన్లీ అట్ ఏజ్ కదా. ఏజ్ లేదా? అంతే, ఎందుకు ఏదైనా చేయొచ్చు సీరియల్లో, ఏ ఏజ్ లో అయినా చేయొచ్చు. ఇప్పుడు మనం లీడ్ చేయాలి అంటే ఒక మూవీలోనే చేయగలుగుతాం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయాలనుకుంటే సీరియల్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. అందుకే ఫస్ట్ మూవీస్ ప్రిఫరెన్స్ ఇద్దాం. ఓకే. మీరు ఆల్రెడీ సీరియల్ చూసొచ్చారు కాబట్టి సీరియల్ బెస్టా మూవీస్ చేయడం బెస్టా అంటే ఏది చూస్ చేసుకుంటారు? మీరు చెప్పండి. మీకు యాంకరింగ్ బెస్టా, యాక్టింగ్ బెస్టా? బోత్ బెస్ట్. నాకైతే లేదు, అది రాంగ్. మీ ఆన్సర్ చెప్పండి, నాకు వేరే. నాకైతే మూవీసే అండి. మూవీస్ ప్రిఫరెన్స్ ఎక్కువ. ఓకే. సీరియల్స్ లో ఎక్కువ స్ట్రగుల్ అయినట్టుగా అనిపిస్తుంది ఈ మాట వింటుంటే. అంటే స్ట్రగుల్ అని కాదు, కానీ నా పేమెంట్స్ కరెక్ట్ ఉండదు. చేసిన చిన్న క్యారెక్టర్స్ ఏదైనా చేస్తే పేమెంట్స్ ఇవ్వరు, స్ట్రగుల్ అవ్వాలి, ఎందుకు వాళ్ళ దగ్గర మాట పడాలి. సో నాకు అది నచ్చదు, ఒకరిని అడగడం నచ్చదు. నేను కష్టపడ్డాను అనుకో, నా చేతికి మనం ఒక పని చేసి వచ్చామనుకో, మనం అడుక్కున్నానే అరే ఆమె కష్టపడింది, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయాలని ఉండాలి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో కొంచెం పేమెంట్స్ లేట్ అవ్వడం వల్ల చిరాకు వస్తుంది. మనం పని చేసినప్పుడు ఆబ్వియస్లీ డబ్బులు ఇవ్వాలిగా, డబ్బులు లేకపోతే ఖచ్చితంగా కోపం వచ్చింది. ఓకే. ఇప్పుడు బాగా కమర్షియల్ అయిపోయినట్టున్నారు కదా. మీరు కూడా అంటే పేమెంట్ విషయంలో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 30K 40K పర్ డే చార్జ్ చేస్తున్నారు కాబట్టి ఒక్కోసారి పాపం చిన్న క్యారెక్టర్ అని చెప్పి చేస్తుంటారు. సో రిజెక్ట్ చేస్తాను కొన్ని అయితే. అంటే క్యారెక్టర్ అన్నా మనకి హైప్ ఇవ్వాలి, పేమెంట్ అన్నా హైప్ ఇవ్వాలి, ఏదో ఒక దాంట్లో మనకి ఓకే సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఇప్పుడు మనం 0 పేమెంట్ తీసుకొని క్యారెక్టర్ చేస్తాము, అరే అది క్యారెక్టర్ చూసినప్పుడన్నా అరే మనం పేమెంట్ తీసుకోకపోయినా క్యారెక్టర్ నాకు మంచి హైప్ ఇచ్చిందన్న ఫీలింగ్ ఉండాలి. ఇక్కడ లేనప్పుడు ఇక్కడన్నా డిమాండ్ ఉండాలి కదా. ఓకే. అట్లా ఇట్లా నేర్చుకోవాలి, మనం కూడా నేర్చుకోవాలి కొన్ని విషయాలు. అలా ఏం లేదు, నాకు అలా అనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. సో రెండు అంటే 15 days 15 days మేనేజ్ చేస్తున్నారా అంతే అనుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనకి ప్రమోషన్స్ అంటే ఎక్కువ మనం మూవీస్ కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ కనపడతా ఉంటాం. ఇప్పుడు ఫాలోవర్స్ ప్రమోషన్స్ కి కూడా పేమెంట్స్ ఉంటాయి మంచిగా, షూట్ కన్నా అన్ని పేమెంట్లు వేసారు. అసలే బయట నా గురించి వేసేసుకుంటున్నారు. వేసుకోవద్దండి, కానీ పేమెంట్లే కావాలి మాకు అంతే. ఖచ్చితంగా పేమెంట్ కావాల్సిందే కదా. ఎందుకు మనం ఇప్పుడు బయటికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా డబ్బు లేకపోతే ఎవరు వాల్యూ కూడా ఇవ్వట్లేదు కదా. ఒక్క బ్రాండ్ కి నేను ఇంత అంటే హైప్ గా తీసుకున్నాను అన్న పేమెంట్ ఏదైనా ఉందా? ఒక బ్రాండ్ కి ఇదే నా హై పేమెంట్ అని చెప్పాలి, ఎన్నైనా మొత్తం చెప్పేయచ్చు. గుర్తులేదు, మొత్తం చెప్పేయచ్చు. గుర్తులేదండి. ఏంటి ప్రమోషన్స్ బ్రాండ్ నేమ్ గుర్తుంటే లేదో తెలియదు కానీ మనీలు అయితే గుర్తుంటది, పేమెంట్లు గుర్తుంటది కదా.
ప్రమోషన్స్ కి అయితే అన్ని క్లియర్ గా ఉంటాయి, అలా ఏం లేదు కానీ ఎంత అంటే ఎక్కువ అలా ఏం లేదు. చెప్పాను కదా 30K వరకు చార్జ్ చేస్తే అక్కడి వరకు ఉంది. 30K ఎక్కువ హైయెస్ట్ అమౌంట్ అనుకోవచ్చు. అలా ఏం లేదు, మూవీస్ కి నాకు 4-5 lakhs వరకు వస్తుంది కదా, జస్ట్ 10 to 15 days వర్క్ చేసిన. ఓకే. అర్పిత కొంచెం ఎక్కువ డిమాండ్ లో ఉంది. అలా ఏం లేదు. ఓకే. మీ లైఫ్ లో ఇండస్ట్రీకి వచ్చినాక ఎప్పుడైనా మనం బ్యాక్ వెళ్ళిపోతే బాగుండు, ఈ కష్టం అంతా ఎందుకు అనిపించిన రోజు ఏదైనా ఉందా? ఆబ్వియస్లీ అనిపిస్తుంది. ఇప్పుడు మంత్ అంతా మనం షూట్ చేస్తాము, ఇంకొక మంత్ లేదు, అండ్ దట్టు సపోర్ట్ ఎవరు లేదు అంటే ఇండస్ట్రీలో మాత్రం సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అలా లేనప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి వెనక్కి రావడం అనేది కొంచెం ఇది అనిపించింది. కానీ మళ్ళీ ఎందుకు వెనక్కి స్టెప్ వేయడం అని చెప్పేసి అగైన్ నేను వెనక్కి వెళ్ళినా కూడా మళ్ళీ నేను కంబ్యాక్ అయ్యి వచ్చాను. వెళ్ళారా? నీకే వెళ్ళాను అంటే కంప్లీట్ గా వెళ్ళలేదు కానీ బట్ సరే చూద్దామని చెప్పి ఆగాను. బట్ మళ్ళీ లేదు, వెళ్ళలేదు, ఇక్కడే ఇక్కడే. ఓకే. ఇప్పుడు ఆయన ప్రాపర్ ఇక్కడే అంటే ప్రాపర్ అక్కడైనా కూడా ఇక్కడ సెటిల్ అయిపోయినట్టున్నారు కదా? మదర్ ఫాదర్ అంతా ఇంటి దగ్గరే ఉంటారు, నేను అలోన్ గానే ఇక్కడే. ఓకే. సో అర్పిత ఇప్పుడు దాకా బాగా కమర్షియల్ గా ఉంది కాబట్టి మీ ఊర్లో మదనపల్లి అని చెప్పావు కాబట్టి మదనపల్లికి వెళ్తే ఏదైనా ఒక షోరూమ్ ఓపెన్ చేస్తే మన ఊరు కదా అని పిలిచారు అనుకో, అప్పుడు కూడా పేమెంట్ డిమాండ్ చేస్తావా? లేదంటే పేమెంట్ వద్దులేని మా ఊరే కదా పేమెంట్ టాపిక్ తీసుకోండి ఇంకోసారి. అలా ఏం లేదు, మా ఊరు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ డాడీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంతట్టు నేను రీసెంట్ గా జాస్ అలూకాస్ కి వెళ్ళాను అనమాట, ఒక షాపింగ్ అని చెప్పి. వాళ్ళు నా ఫోటో వాల్ పేపర్ చూసి ఇది మీరేనా అన్నారు. అవునండి. మరేంటంటే ఇక్కడ ఇలా ఉన్నారు అనేసి అని అన్నారు. సో వాళ్ళు జాస్ అలూకాస్ వాళ్ళు ప్రమోషన్ అడిగారు, ఖచ్చితంగా చేస్తాను. అంతే. ఓకే. అర్పిత ఫీల్ అవుతుంది ఏంటంటే నేను స్క్రీనింగ్ లో ఎవరు నన్ను కనిపెట్టలేకపోతున్నా అని చెప్పేసి అనుకుంటారు. అవును, అంతేనా? ఆన్ మేకప్ కి వితౌట్ మేకప్ కి ఎవరు గుర్తుపట్టారు. నేను రోడ్ మీద ఇలా వెళ్ళినా నాకు ఓకే. కానీ ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత నేను వెంటనే గుర్తుపట్టాను. ఎలా అంటే ఇప్పుడు కొంచెం మేకప్ వేసుకో లేదు అంటే అట్లీస్ట్ నార్మల్ గా ఇంట్లో మనం ఇంట్లో వంట చేసుకుంటూ ఉండడం ఒక వేరు, లేదు మనం బయటకు వెళ్తుంటాం అంటే వేరే ఉంటాం కదా. సో అలా ఉన్నప్పుడు బయటకు వెళ్తే వేరేలా ఉంటుంది. అంతెందుకు మార్నింగ్ సెట్ లోకి వెళ్ళి వితౌట్ మేకప్ తో నార్మల్ గా స్నానం చేసి నైట్ డ్రెస్ తో వెళ్ళిపోయినా అనుకో, ఏమో హీరోయిన్ సరే అనుకోండి, వాళ్ళకి ఎవరికి తెలిసి ఉండదు. తర్వాత గుర్తుపడ ఓకే మార్నింగ్ వెళ్ళింది ఏమో, నేను ఇందాక చెప్పాను కదండి. ఓకే, అలా ఇన్సిడెంట్ అయినాయి. అదే చెప్తున్నాను, ఒక్కోసారి అనుకుంటా నేనేనా అని. సో అలా అనిపిస్తుంది. ఓకే, మొత్తానికి అలా అనిపిస్తుంది అనమాట. సో అర్పిత, ఇప్పుడు మనం నార్మల్ గా ఇప్పుడు దాకా బ్యాక్ వెళ్ళిపోదాం అని కొన్ని సిచ్యువేషన్ లో అనిపించినా కూడా మళ్ళీ ఇక్కడే ఉండిపోదాం అనిపించింది. సో మొత్తం బ్రాండింగ్ అంటే ఇవన్నీ చేసిన బాగుంది. ఇప్పుడు మనం బ్రాండింగ్ అంటే ఒక ప్రోడక్ట్ ని తీసుకొని మనం ఒక కొలాబ్ చేయడము, లేకపోతే ఒకసారి చేయడము, అది బ్రాండింగ్ అని మనకి కౌంట్ అవుతుంది. బ్రాండింగ్ అంటే ఇలా మనకు తెలిసినవే. సో ఇప్పుడు అది ఒక బిజినెస్, వంశీ ఫార్మ్స్ ఒక బిజినెస్. సో అది ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని ఒక బిజినెస్. ఓకే. సో నార్మల్ గా నువ్వు బ్రాండింగ్ చేస్తావు కాబట్టి ఇది కూడా చేసావు అనుకోవచ్చు. మనం నార్మల్ గా వెళ్ళి అంటే లైక్ అక్కడ ఫార్మ్స్ కి వెళ్ళి వీడియోస్ చేయడము. సో అసలు ఫస్ట్ మీకు కాంటాక్ట్ అయింది ఎవరు ఆ బిజినెస్ గురించి? వంశీ గారే కాంటాక్ట్ అయ్యారండి. ఇన్స్టాలో చూసి లైక్ మేము వీడియోస్ చేయాలనుకుంటున్నాము, మీరు ఫ్రీ ఉంటారా అండి, ఒకసారి మాట్లాడొచ్చా అన్నారు. ఇన్స్టాలోని చూసి మెసేజ్ చేశారు. సో అప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, ఒక 2 days టైం తీసుకొని కలుస్తానన్నాను అనమాట. సో వెళ్ళి కలిసిన తర్వాత ఒక 2 months అయితే నాకు కావాలండి రెగ్యులర్ గా ఒక కొన్ని వీడియోస్ అండి అన్నారు. ఓకే అని చెప్పి చేశాను అనమాట. సో తనే వచ్చి మాట్లాడారు. అంటే నార్మల్ అప్పటికి అండ్ దట్టు ఎక్కువ మీరు అన్నట్లు ట్రెండింగ్ లో అయింది. కంటిన్యూగా చేశాను, ఒక 10-15 days కంటిన్యూగా చేసే వాళ్ళ ఫార్మ్స్ గురించి అయితే. ఇంకా వేరే బ్రాండింగ్స్ అలా ఉండవు కదా. సో ఒక ప్రమోషన్, ఇప్పుడు ఒక షోకేస్ కి వెళ్తాము, 1 day చేస్తాం, కళామందిర్కి వెళ్తాము, 1 day చేస్తాం. ఆల్రెడీ నేను కళామందిర్ ఇవన్నీ చేశాను. సో
రేర్ గా ఉంటాయి కదా. ఇప్పుడు 1 డే చేస్తే ఒకసారి చేసామనుకో ఇంకొకసారి నెక్స్ట్ వేరే దానికి బ్రాండ్‌కి వెళ్తాము. ఇది వారిది వంశీ ఫార్మ్స్ అనేది ఎలా అంటే ఇప్పుడు కంటిన్యూగా చేశాను. 10, 15 డేస్ కంటిన్యూగా చేశాను. సో అలా కొంచెం జనాల్లో ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు అది మంత్లీ బేస్డ్ కింద ఇప్పుడు నార్మల్‌గా హ్మ్. మీరు ఎళ్ళక బిఫోరే చాలా జరిగిన ఇష్యూస్ అండి. ఓకే. సో మీరు అడగలేదా అంటే ఎప్పుడు? ఇంకొకటి నాకు వాళ్ళది అప్పటి వరకు ఏం జరిగిందనేది కూడా నాకు తెలీదు. నాకు ఫోన్ చేసి మీరు సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటారు గదండీ! ఉంటాను కానీ నేనంత పట్టించుకోను. ఆ! ఓకే. నా వరకు వచ్చినప్పుడు కొన్ని వీడియోస్ చూసాననమాట. సో మీరు చేసిన తర్వాత తెలిసింది మీకు. చేసిన తర్వాత చూసుకున్నాను. ఏమేం చేస్తారు వీళ్ళు అని చెప్పేసి మళ్ళా ఇంట్లో నా ఫ్రెండ్ ఉన్నారు. అక్క లైక్ బావ అనమాట. ఇక్కడే ఉంటారు. సో వాళ్ళని కొంచెం అడిగి చేయొచ్చా అంటే దాంట్లో ఏముంది చెయ్యని వరకు వచ్చినప్పుడు అంటే ఇంక చేశాను. ఓకే. సో మీరు వెళ్ళినప్పుడు నార్మల్‌గా బ్రాండింగ్ అంటే ఇది ఇప్పుడు 3 మంత్స్ చేద్దామని చెప్పారు కాబట్టి ఇప్పుడు మంత్లీ 3 బేస్డ్, మంత్స్, సాలరీ 2 బేస్డే మంత్స్ ఉంటది. అన్నారు. సాలరీ బేస్డే ఉంటది. హ్మ్. సో మీరు నార్మల్‌గా కొన్ని బ్రాండ్స్ ఒకటి, 2 చేసేసి వదిలేస్తారు. సో ఇది మాత్రం జాబ్ కిందకే వస్తది జాబ్ కిందకే చెయ్యాలంటే. వస్తది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 మంత్స్ నేను కంటిన్యూగా అనుకున్నాను. బట్ వాళ్ళకి సడెన్‌గా ఇంకా మేము వేరే అమ్మాయితో కూడా చేయిస్తామండి అని చెప్పి నాకు ఫోన్ చేశారు. యాజ్ యువర్ విష్ అండి. నాతో చేస్తాను అన్నారు. ఒక 10, 15 వీడియోస్ చేశారు. దాని తర్వాత వేరే అమ్మాయితో చేశారనమాట. అంటే నార్మల్‌గా అడుగుతున్నా. మీకు తెలిసినంత వరకు అది ఆర్గానిక్ ప్రొడక్టేనా? అంటే మీరు బెంగుళూరు వెళ్లి చేశారు గదా! సో దాని గురించి ఏంటి అసలు? దాని గురించి అయితే అక్కడి వరకు అయితే నేను జెన్యూన్ అనే చెప్తానండి. ఎందుకంటే అక్కడికెళ్ళి మార్కెట్‌లో చూసాము. ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి అక్కడ కూడా నార్మల్‌గా రైతులు వాళ్ళు కంప్లీట్‌లీ చెప్పారు. ఇది కంప్లీట్‌లీ అండ్ దట్టు వాళ్ళు ఆర్గానిక్ ఫార్మ్స్ మీద ట్రైనింగ్ ఇచ్చి పండిస్తున్నారు. సో దాన్నైతే నేను రాంగ్ అని అనుకోను. నా వరకు అయితే కరెక్ట్ గానే ఉంది. కరెక్ట్‌గా ఆర్గానిక్ ఫార్మ్సే ఉన్నాయి అవి. వాళ్ళు పండించినవే కంప్లీట్‌లీ న్యాచురల్‌గా అంటే పండించినవే. మీరే ఎక్కువ మాట్లాడారా? కన్నడ ఎక్కువ మీకొచ్చు. సో మీరు మాట్లాడి మేనేజ్ చేశారంటే వాళ్ళకి అర్థమైందో లేదో తెలీదు. నార్మల్‌గా మీరు మాట్లాడారు కాబట్టి అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఆ అవును. క్వెషన్. లేదండి. అలా ఏం లేదు. అక్కడి వరకు అయితే జెన్యూన్ గానే ఉంది. సో అంటే ఇప్పుడు నార్మల్‌గా 2 మంత్స్ అని చెప్పారు. మీరు అడిగారా? అంటే ఎలా చేస్తున్నారు? ఏంటి? వీడియోస్ ఎలా చేయాలి? అంటే మీకు స్క్రిప్ట్ ఇస్తారా? లేకపోతే ఎలా? లేదు స్క్రిప్ట్ ఏం లేదు. ఆన్ స్పాట్‌కెళ్ళి ఏం చేయాలనుకుంటున్నామండి అని చెప్తే, లేదు ఈ ప్రోడక్ట్ అనుకుంటున్నాము. లేదంటే ఈ వెజిటబుల్ అని చెప్తారు. సో ఆబ్వియస్లీ నాకు కూడా కొంచెం ఐడియా ఉంది. నా డాడీ వాళ్ళు కూడా ఫార్మ్స్ అది చేస్తారు. ఫార్మ్స్ అంటే ఊర్లో పండిస్తారు కదా! టమోటా అది పండిస్తారు. సో నాకు కొంచెం ఐడియా అయితే ఉంది గానీ, సో అలా దాని గురించి చెప్పాను అంతే. స్క్రిప్ట్ అలా ఏముండదు. స్క్రిప్ట్ అలా చెప్తారు కదా! మీరు ఇది చేయాలి, ఇది చేయండి, ఇది చేయండి అని అలా ఏం చెప్పి. లేదు. నేనైతే ఇది అంటే వాళ్ళు చెప్పడం ఏంటి ప్రైస్ చెప్తారు అంతే. నార్మల్‌గా వాళ్ళు ఆల్రెడీ వేరే అమ్మని కూడా తీసుకొనొచ్చి చేస్తున్నారు. సో అప్పుడు మీరు క్విట్ అయిపోయారా? లేకపోతే వాళ్ళే వద్దు అని చెప్పారా? యాక్చువల్‌గా అక్కడ క్విట్ లేదు, ఏం లేదు. వేరే అమ్మాయితో వీడియో చేసేసి పోస్ట్ చేశారు. నేను షాక్ అయ్యాను. అంతకు ముందు రోజు కాల్ చేశాను గానీ అంటే నాకు దివాళీ షూట్ ఉందని చెప్పి ఫోన్ చేశారు. 2, 3 టైమ్స్ అడిగారు. చేద్దామండి అని చెప్పా. నేను ఇంటి దగ్గరున్నాను. ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత లేదండి తర్వాత ఎప్పుడైనా చేద్దాము అనేసి అని అన్నారు. అంటే అది ముందే చెప్పుంటే నాకు బాగుండేది అనిపించింది. దివాళీ షూట్ కూడా మీరు చేసినట్టే ఉంది. చేయలేదా? ఓకే. అమ్మాయితో చేశాను. దసరా అనుకుంటా. దసరా చేశాను. దట్స్ ద లాస్ట్ వీడియో. లాస్ట్ వీడియో. ఓకే. ఈ అమ్మాయి అంటే వస్తుందని మీకు తెలుసా ముందే? తెలీదు. అంటే 2 మంత్స్ అని చెప్పారు. మధ్యలో ఈ అమ్మాయి రాగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు? అంటే 2 మంత్స్ అనుకున్నప్పుడు అట్లీస్ట్ 2 మంత్స్ కంటిన్యూ చేయాలి. నేను దాని గురించి అని చెప్పి వేరే షూట్స్ కూడా నేను ఆపుకొని దాని గురించి ఉంటాను కదండి. అవును. సో అది చేయలేదు. వాళ్ళు చెప్పిన రీజన్ అయితే ఇప్పుడు మాకు సేల్స్ చాలా తక్కువ ఉన్నాయండి. సో పేమెంట్ కొంచెం ప్రాబ్లం అవుతుంది అన్నారు. ఎవరికైనా పేమెంట్ చేయాల్సిందే కదా. అవును. ఇప్పుడు సో మీకు ఆపి అంటే మీరు ఆల్రెడీ 2 మంత్స్ అని చెప్పి మీరు మీ షూట్లు కూడా ఆపుకొని మరి వాళ్ళ కోసం అంటే వాళ్ళు చేస్తున్నారు. అవును. సో దాంట్లో మీరు ఎక్కడ హర్ట్ అయ్యారు అసలు ఆ విషయంలో? ఆబ్వియస్లీ హర్ట్ అవుతాం. బట్ నేను ఇంకా లైట్ తీసుకున్నా. వాళ్ళు చెప్పడం అంటే మళ్ళీ నేను మీకు ఫోన్ చేస్తాను. నాకు ఒకవేళ పాసిబిలిటీ అయినప్పుడు చేద్దామండి అన్నారు. తను వచ్చిన తర్వాత మీకు తెలిసిందా లేకపోతే ఎలా? వచ్చిన తర్వాత నేను ఫోన్ చేశారు. మేము ఇలా అంటే ఆల్రెడీ ముందు అడిగారంట. నాకన్నా ముందే ఆమెనే అడిగారంట. ఓకే. మరి తను రాలేదో మరి ఏమో కొన్ని రోజులు నాతో చేశారు. ఇప్పుడు తనతో చేస్తున్నాను అంతే.
ఓకే. అంటే మీకు అండ్ దట్టు చేసిన ఫస్ట్ వీడియోకి నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫోన్ చేసి ఇది ఎప్పుడు జాయిన్ అయ్యామన్నారు. నేను షాక్ అయినా, 1 డేకి ఇంత ట్రెండ్ అయింది ఏంటి, ఏమైంది లేదు చూసుకో అనేసి అని అన్నారు. బట్ మన వరకు మనం చేసుకొని నా లిమిట్స్ లో నేను ఉన్నాను. అంటే మీరు చేసిన ఫస్ట్ వీడియోకా అలా? ఎవరికి అందరూ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ లేక ఎందుకు వెళ్ళావు అనేసి అని అన్నారు. అందరికి ఉన్న డౌట్ ఏంటంటే ఇండస్ట్రీ వల్ల ఎందుకు బ్రాండింగ్ చేసినా కూడా మళ్ళీ మనం మనకు తెలుసు మన పేరెంట్స్ కూడా ఫార్మర్సే ఖచ్చితంగా ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచే వస్తారు అందరూ. సో అది కాకుండా ఇప్పుడు మనకి ఎక్కువ తెలీదు దాని గురించి, జస్ట్ చిన్న చిన్న నాలెడ్జ్ ఉంటది కానీ మరి అంత తెలుసు నాలెడ్జ్ అంత లేదు. సో ఇప్పుడు బ్రాండింగ్ అంటే ఇప్పుడు మీకు కూడా ఆల్రెడీ వేరే అమ్మాయి వచ్చి ఇప్పుడు చేస్తుంది ప్రెసెంట్. సో మీకు ఎలా అనిపించింది అంటే మళ్ళీ సడన్ గా అమ్మాయి వచ్చి చేయడము? మీకు 2 months అని ఆల్రెడీ మీరు వచ్చి 15 days అంటున్నారు. అవును. సో ఆ మధ్యలో ఇదంతా జరగడం మీకు తెలుసా లేకపోతే ఇదంతా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తెలియదు. నేను కంప్లీట్లీ 2 months చేస్తానని అయితే అనుకున్నాను. దట్టు ఆయన ఏమన్నారు అంటే మాకు కంటిన్యూగా మాకు పాసిబుల్ అయితే కంటిన్యూగా కూడా మాకు స్టాప్ అవ్వద్దండి, ఇలా వచ్చి కొంతమంది స్టాప్ అవ్వడము, లేదా ఇంతకు ముందు సంథింగ్ హిందూ ఎవరు ఆమె గురించి కూడా చెప్పారు మధ్యలో స్టాప్ అయిపోయినారు అనేసి. నాకు అలా స్టాప్ అవ్వద్దు అన్నారు. మళ్ళీ తనే వేరే వాళ్ళతో చూస్ చేసుకున్నారు. సో నా దసరా వరకు చేశాను. దసరా నుంచి దివాళీ తర్వాత దివాళీ షూట్ కని చెప్పి నాకు చాలా 2-3 times ఫోన్ చేశారు అన్నమాట. సో మళ్ళా వీడియో చేయలేదు నాతో. అంటే మీరు అప్పుడు చెయ్యను అని నేను చెప్పలేదు కదా. ఆబ్వియస్లీ నేను అగ్రిమెంట్ ఇచ్చాను కదా. నేను 2 months నన్ను అడిగిన తర్వాత ఆబ్వియస్లీ ఇప్పుడు మీరున్నారు, ఒక షూట్ అడిగిన తర్వాత నేను అగ్రిమెంట్ ఇస్తాను. మధ్యలో మీరే చెప్పి మీరే క్విట్ అనుకుంటే ఎలా చెప్పండి. దసరా నుంచి దివాళీకి చేశా. దివాళీ రోజు ఊటీ వీడియోస్ చేశారు. మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఏంటి నువ్వు వీడియోస్ చేయలేదా అన్నారు. నేను షాక్ అయ్యా. నేను ఇంకా వీడియోనే ఓపెన్ చేయలేదు. లేదు లేదు నువ్వు ఆల్రెడీ క్విట్ అయినా వేరే అమ్మాయి చేస్తుంది కదా అన్నారు. అవునా నేను చెక్ చేస్తానని చెప్పి చూస్తే ఇట్లా చేశారు. దాని తర్వాత ఆయనకి వంశీ గారికి కాల్ చేస్తే ఎందుకండి ఇలా అనుకుంటే, లేదండి మేము ఆల్రెడీ తనతో అనుకున్నాము అని చెప్పి చేశారు అనేసి అని అన్నారు. అప్పుడు నువ్వేం మాట్లాడలేదా? అంటే 2 months నీ వర్క్స్ అన్ని ఆపేసుకున్నా అని చెప్పావు కదా. ఆపేసుకున్నాం. ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళి వీడియో చేసాం. దాని తర్వాత జస్ట్ 2-3 వీడియోస్ చేసాం. అక్కడికి వరకు అట్లీస్ట్ వర్క్ చేయాలి అనుకుంటే 2 months అనుకుంటే 2 months కంప్లీట్ గా చెయ్యాలి. సో పేమెంట్ తక్కువ ఎక్కువ అనేది పక్కన పెడితే అండి మనం చెయ్యాలనుకుంటున్నాం మీరు అడ్జస్ట్ అయ్యి చెయ్యండి అంటే అది వేరేలా ఉంటది. లేదు మేము వేరే వాళ్ళతో చెప్పకుండా వెళ్ళిపోయి చేసేసుకోవడం అనేది, ఇప్పుడు తను కూడా ఫ్రీగా చేయదు కదండి, ఎవరు అందరూ తీసుకొని చేస్తారు. సో నాకు అలా చెప్పున్నా కూడా నేను చేసుంటాను. ఎందుకంటే ఒక కంటిన్యూగా చేస్తున్నాం కాబట్టి అమౌంట్ ఎప్పుడు చూడొద్దని చెప్పేసి అలా కూడా చేద్దాం అనుకున్నా. బట్ వాళ్ళు అది మ్యాటరే తీయలేదు. ఆ అమ్మాయితో చేస్తున్నామని చెప్పేసి ఆ అమ్మాయితో చేస్తున్నారు అనమాట. ఇంకా నాకు కొంచెం ఇది అనిపించింది అంతే. అంటే మీకు దీని తర్వాత ఏం అర్థమైంది? ఇంకా లైట్ తీసుకున్నా నేను చాలా. అంటే ఏదో ఒక రియలైజ్ అయి ఉంటారు కదా, అంత వర్క్ చేశారు అంటే బెంగళూరు వెళ్ళారు, ఇవంతా చేశారు, తిరగడం అంటే చాలా ఓపిక. అండ్ బెంగళూరులో వీడియోస్ చేసినందుకు కూడా ఫ్రెండ్లీ, అంటే మనం ఒక వర్క్ చేస్తే వర్క్ అని చూడకుండా ఫ్రెండ్లీగా నార్మల్ గా వెళ్ళి వర్క్ చేస్తాము వస్తాము అది ఉంటది. అలా నేను అలానే ట్రావెల్ చేశాను. మరి తను ఎలా అనుకున్నారో నాకు తెలీదు కానీ నేనైతే అలానే ట్రావెల్ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే వేరే అమ్మాయిని పెట్టేసరికి నాకు కూడా కొంచెం ఫీల్ అయితే అయ్యాను. అవ్వలేదు అని ఉండదు, ఎందుకంటే కంటిన్యూగా చేశాను. సడన్ గా అమ్మాయితో చేశారు. సో అది వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ నాకు తెలియదు. ఓకే, సడన్ గా ఇవి ఇవన్నీ కొలాబ్స్ చేసుకుంటూ మంచిగా వర్క్ చేసుకుంటూ ఉన్న మీరు సడన్ గా వంశీ ఫార్మ్స్ లో జాబ్ జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరము అని ఏం లేదు, లైక్ ప్రమోషన్ లానే ఉంటది కదా అని నేను చేసా. అదే అంటే ప్రమోషన్ అంటే మనం వెళ్తాం చేస్తాం 1 hour 2 hours చేస్తాం వచ్చేస్తాం, అది అట్లా కాదు. ట్రావెల్ చేయాలి, ఫార్మింగ్ కి వెళ్ళాలి, మనకి కొంచెం తెలీదు, మళ్ళీ ఇదంతా ఉంటది. సో దానికి ఏమో చెప్తారు? వర్క్ అన్నాక చేశానమాట. అది కష్టమా సుఖమా అనేది పక్కన పెడితే వర్క్ లోనే ట్రావెల్ చేశాను. ఇక్కడ నుంచి ఫార్మ్స్ కి వెళ్ళాను, ఇంజాపూర్ అనుకుంటాం, అక్కడికి వెళ్ళాను. అండ్ పూణే సంథింగ్ ఏదో చెప్పారు, అక్కడికి కూడా వెళ్ళాలండి అన్నారు. సరే అండి వెళ్దాము, దాంట్లో ఏముంది వీడియో కోసం అయితే. అంతలోపే ఆ అమ్మాయి వచ్చింది. ఇంకా దాని తర్వాత నాకు అయితే కాల్ ఏం లేదు, మెసేజ్ ఏం లేదు. సో అంతే అనమాట. సో వాళ్ళు తనతోనే చెయ్యాలి అనుకున్నారేమో అని నేను కూడా
లైట్ తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు దాకా చేసిన మనీ ఇచ్చారా? ఇచ్చేసారు. ఓకే. సో ఇప్పుడు నార్మల్‌గా చాలామంది ఏమంటున్నారంటే ఇది ఎక్కువ ట్రెండ్ అయ్యారు కాబట్టి ఈ మధ్య కాలంలో ఫేమ్ కోసం ఎళ్లి చేస్తున్నారు వంశీ దగ్గర అని అంటున్నారు. సో దానికి మీరేం చెప్తారు? ఫేమ్ కోసం నేనైతే అలా ఆలోచించలేదు. సో నా దగ్గరికి వచ్చిన తర్వాత వీడియోస్ కావాలి అంటే ఓకే అండి చేద్దాం అన్నట్టు చేశాను అంతే. దాంట్లో ఫేమ్ కోసం ఏంటి అంటే అక్కడ వీడియోస్ ఫేమ్ అవ్వాలి అలా అయితే నేనేం వెళ్ళలేదండి. ఆయననే అప్రోచ్ అయ్యారు. అంటే నేను అంతకు ముందు రోజు ఏదో స్టోరీ పెట్టాను. మా ఊరికి వెళ్ళుండే వరిది పెట్టున్నాను. లేదండి మీరు సెట్ అవుతారనిపించింది. న్యాచురల్ గా కూడా మీ కొన్ని వీడియోస్ చూసాను బాగున్నాయి. సో అందుకు మీతో చేయాలి అనుకున్నారు. సో చేశాను అనమాట. ఇంకా మధ్యలోనే ఇంకా వేరే అమ్మాయి వచ్చింది. సో మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీ ఫ్రెండ్స్ కి లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ సర్కిల్ కి చెప్పే ఉంటారు కదా? చెప్పకపోయినా తెలిసిపోతుంది. చెప్పకపోయినా ఆఫ్ కోర్స్ తెలిసిపోతుంది కాబట్టి అంటే వెళ్ళే ముందు మనం నార్మల్ గా ఒక డెసిషన్ వర్క్ చేస్తున్నప్పుడు పేరెంట్స్ కో లేకపోతే వాళ్ళ గురించి కొంచెం అందరికి ఐడియా ఉంటది. సో వాళ్ళేమన్నారు? ఎలా రియాక్ట్ అయ్యారు వీటన్నిటికి? అంటే చేస్తున్నా ఇలా నేను జాబ్ చేస్తున్నా. నేను ఏ డెసిషన్ వచ్చినా ఓకే మా రిలేషన్ ఇక్కడే ఉంటారు ఫ్రెండ్. సో తనకే చెప్పి అడిగాను. నీ లిమిట్స్ క్రాస్ అవ్వకుండా వెళ్ళి వర్క్ చేసుకొని జాగ్రత్తగా రా అని చెప్పారు. ఎందుకంటే బయట నెగిటివ్ టాక్ ఉంది. అది నెగిటివ్ తన మీద ఉండడం వల్ల నాకు జాగ్రత్త అని చెప్పి చెయ్యమన్నారు. రిజెక్షన్ అయితే వెళ్ళేటప్పుడు జాగ్రత్త లిమిట్స్ ఉండు అని చెప్పి పంపించారు. ఓకే. మీకు అంటే మీకు తెలియదు కాబట్టి తను చెప్పింది ఆల్రెడీ. చెప్పిన తర్వాత మీరు చూసుంటారు కదా వీడియోస్ అన్ని కూడా. సో అంటే వెళ్తే మేము ఇలా బ్యాడ్ అయిపోతాము లేకపోతే ఇలా ట్రోల్ చేస్తారేమో అది అయితే నేను అనుకోలేదండి. ఇట్లా ట్రోల్ అవుతాను అది అంత ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఏ బ్రాండ్ చేసినా కూడా అలా అవ్వలేదు. అంటే అది బ్రాండ్స్ వేరే. లైక్ ఇప్పుడు వీళ్ళు కూడా బ్రాండ్ ఒక వాళ్ళ ప్రోడక్ట్ ఇచ్చి మనకి బ్రాండ్ ప్రమోషన్ చేయమంటే చేస్తాం. మీరు కంప్లీట్లీ 2 months వాళ్ళకి ఆక్యుపై ఇచ్చి వాళ్ళకి ఇంకా జాబ్ కిందే కౌంట్ అవుతుంది అది. ప్రతిరోజు వీడియో వెళ్ళి చేయడం అంటే అది కూడా జాబ్ కిందకే వస్తుంది కాబట్టి. సో దానికి అంటే మీరు తర్వాత అనుకుంటారు కదా. సో దానికి ఏం చెప్తారు? ఫస్ట్ లోనే అందరూ అందుకే చెప్పారు 2 months అనేసి అని అనుకున్నప్పుడు 2 months నీతో చెయ్యాలి కదా ఎందుకు చేయలేదు అనేసి అని అన్నారు. ఇంకా నేను అయితే పర్టికులర్ గా వెళ్ళి నాతో వీడియో చెయ్యండి అని మనం చెప్పలేము. సో తను వద్దనుకున్నారేమోలే. ఇంకా తన మీద ట్రోల్స్ రావడానికి రీజన్ కూడా చేంజ్ చేస్తుంటారు. అంటే మీరు అన్నట్టు జ్యువెలరీ కానీ అదైతే రెగ్యులర్ గా చేంజ్ అవుతుంటారు. ఇది లైక్ జాబ్ అన్నట్టు అట్లీస్ట్ మనం మినిమం 3 to 6 months అయితే కంపల్సరీ 6 months ఏ జాబ్ అయినా 6 months అనేది ఉంటది. ఇక్కడ నాకు 2 to 3 months అన్నారు. అదే అనుకున్నాను. 10 వీడియోస్ చేయంగానే ఇంకా వేరే అమ్మాయితో అనుకున్నారు చేశారు కూడా ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళతో ట్రావెల్ చేశారు కాబట్టి మీకు ఎంతో కొంత తెలిసే ఉంటుంది ఆ 15 days లో. మనం మనిషిని చూస్తే మాకు కొంచెం అర్థమవుతుంది కాబట్టి కొంచెం వాళ్ళ బిహేవియర్ మీరు ట్రావెల్ చేశారు కాబట్టి మీకు ఎలా అనిపించింది? వాళ్ళతో కూడా మాట్లాడాను నేను. అండ్ బెంగళూరుకి వెళ్ళినప్పుడు డ్రాప్ చేయడానికి వచ్చారు. ఆ రోజు మీట్ అయ్యాను. ఒకసారి ఫోన్లో కూడా మాట్లాడాను. మంచిగానే ఉంది. తినతో ఏంటంటే ఇద్దరితో బాగానే ఉంది కానీ నాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించింది అంటే నాతో వీడియోస్ చేయాలి అనుకున్నప్పుడు నాతో కంటిన్యూగా చెయ్యాలి చెప్పిన వరకు. మధ్యలోనే వేరే అమ్మాయిని తీసుకోవడం నాకు కరెక్ట్ అనిపించలేదు. ఒకవేళ వేరే అమ్మాయిని తీసుకున్నా కూడా ఆ అమ్మాయితోనూ చేయండి నాతో కూడా చేసినా కూడా అది ఒక వేరేలా ఉంటది. దాని తర్వాత ఏది చేయలేదు నాతో. ఆ అమ్మాయితో కంటిన్యూ అయిన తర్వాత మరి మేబీ వద్దనుకున్నారేమో. అది నాకు కరెక్ట్ కాదనిపించింది. ఓకే. అలా అనిపించింది మీకు? ఓకే. వాళ్ళ బిహేవియర్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మొత్తానికి అంతా అయిపోయింది. సో మీ లైఫ్కి వచ్చే లోపు మీకు బాగా ఇష్టమైన ఫేవరెట్ హీరో ఎవరు? అలా ఏం లేదు. ఒక మూవీ చూసినప్పుడు ఒక్కొక్కరు మంచిగా అనిపిస్తారు. ఓకే. బాగా ఇష్టం అండి. ఎన్నిసార్లు చూసినా అనిపిస్తుంది కదా కొంతమంది హీరోని ఫేవరెట్ హీరోస్ ని వాళ్ళ యాక్టింగ్ అని. రియల్ లైఫ్ లో పర్సన్ ని చూస్తా. ఓకే. రియల్ లైఫ్ లో పర్సన్ నే చూస్తుందంట హీరోగా, అంతేనా? ఓకే. ఒకవేళ హీరోయిన్ ఇప్పుడు ఆల్రెడీ హీరోయిన్ గా కొన్ని మూవీస్ చేస్తున్నావు కాబట్టి ఒకవేళ నేను ఈ హీరోతో చేస్తే
నేను బాగుంటాను అలా అనిపిస్తుంది కదా, అవును. ఆ హీరో ఎవరు? అంటే మీకేమైనా ఉందా ఈ హీరోతో చేయాలనుకుంటున్నారా? ఒకవేళ మన తెలుగు వాళ్ళు రీసెంట్ గా వచ్చిన కిరణ్ అబ్బవరం అనుకోండి, అది కూడా మీ సైడే, కొంచెం రాయచోటి సైడ్. సో ఒకవేళ ఆయనతో ఛాన్స్ వస్తే ఎలా ఫీల్ అవుతారు? యాక్చువల్గా ఒక్కసారి రాయచోటి అంటే మాకు జస్ట్ ½ అవర్ అనమాట అనుకోండి అంతే. సో లిటరలీ అక్కడ ఉండే వాళ్ళు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్టింగ్ చేస్తున్నానని మా ఊర్లో కూడా తెలీదు, కొంతవరకే తెలుసు. అంటే ఒక మదనపల్లి అమ్మాయి వెళ్ళి ఇండస్ట్రీలో మూవీస్ చేస్తుందంటే తెలీదు. అండ్ దట్టు మనకు అంత పాపులర్ రాలేదు. అండ్ కిరణ్ అబ్బవరం గారి గురించి చెప్పాలంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక విలేజ్ నుంచి వచ్చి అంత పెద్ద హీరో అయినరంటే చాలా గ్రేట్. రీసెంట్గా కా మూవీ కూడా మంచి హిట్ అయింది. అండ్ మా ఊర్లో వాళ్ళు అంటే నియర్ టు నియర్ కదా, ఒకే ఊరు హీరో హీరోయిన్గా చేశారంటే ఆబ్వియస్లీ థ్రిల్ ఫీల్ అవుతారు. సో నాకు కూడా ఎగ్జైట్మెంట్, ఒకవేళ నా వరకు వస్తే చాలా హ్యాపీ. ఇప్పుడు దాకా పెద్ద హీరోస్ దేవతో అయినా హీరోయిన్ గా లీడ్ కావాలి అలా ఛాన్సెస్ ఏమైనా వచ్చాయా? సుధీర్ గారితో అంటే నార్మల్గా నా జగన్నాటకం మూవీ అప్పుడు సో వాళ్ళు అనుకున్నారు. కాకపోతే తను డేట్స్ అవి క్లమ్స్ అయ్యాయి. ఇంకొకటి నవీన్ చంద్ర గారితో ఏదో ఒకటి ఉండిందని చెప్పి ఫోన్ చేశారు, బట్ అది మన వరకు రాలేదు లీడ్ గా. ఓకే, మెయిన్ అయితే సుధీర్ బాబుది అంతేనా? ఓకే. సో ఇప్పుడు ఒకవేళ మీరు ఈ కిరణ్ అబ్బవరం కాకుండా మీరు నేను ఈ హీరోతో చేస్తే చాలు అనుకున్న హీరోస్ ఎవరు? మీరు అడిగారు కదండి ఏదైనా చిన్న క్యారెక్టర్ అయినా చేస్తారా అనేసి. మేబీ అల్లు అర్జున్ తో వస్తే చేస్తాను. ఒకవేళ అల్లు అర్జున్ తో హీరోయిన్ వస్తే ఏమో మన టైం బాగుంటే రావచ్చు కదండి. సో ఇంకా అంటే నువ్వు హీరోయిన్ గా తప్ప క్యారెక్టర్ అంటే మనకు నచ్చిన వాళ్ళ గురించి తగ్గాలి కదండి. ఓకే, అల్లు అర్జున్ కోసం అయితే కొంచెం తగ్గి సైడ్ క్యారెక్టర్ అయినా పర్లేదు, హీరో పక్కన కావాలని చెప్తున్నావు అంతే. ఓకే. సో మొత్తానికి అయితే ఇండస్ట్రీ లైఫ్ అలా నడుస్తుంది. అండ్ కిరణ్ అబ్బవరం గారిది మూవీ రిలీజ్ అయినప్పుడు మదనపల్లిలో రవి థియేటర్కి వెళ్ళారు. ఆ మూవీ నాది కూడా అక్కడే రిలీజ్ అయింది. కొన్ని థియేటర్స్ ఉంటాయి, రవిలో కొంచెం థియేటర్ అది హైప్ ఉంటుంది అని చెప్పేసి రవిలో వేసారనమాట. పోస్టర్స్ అది చూసి మా ఫ్రెండ్స్ పంపించారు, ఇది నువ్వే కదా అని చెప్పేసి. వాళ్ళ పోస్టర్స్ ఇప్పుడు లోకల్లో ఉండే వాళ్ళు పంపించారు. నాకు ఆ రోజు బాగా థ్రిల్ అనిపించింది. అంటే అది సక్సెస్ అయినా కాకపోయినా, పబ్లిసిటీ అయినా కాకపోయినా, అట్లీస్ట్ తెలిసిన వాళ్ళైనా మనకు పంపించారు. ఆ ఎగ్జైట్మెంట్ మంచిగా అనిపించింది. సో అది ఇంకా కొంచెం వెళ్ళాలంటే ప్రమోషన్స్ ఉండాలి. అది మూవీస్ చేయరు కాబట్టి, చేసే వాళ్ళు బడ్జెట్స్ గురించి ఆలోచించుకొని ప్రమోషన్స్ వరకు వచ్చేసరికి తగ్గిపోతారు అంతే. ఓకే. సో మొత్తానికైతే హీరోయిన్ గా మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు లైఫ్ అంతే అని చెప్పొచ్చు. అవును. సో థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచిగా మాకు అడిగిన వాటికి మంచిగా ఆన్సర్ చేశారు. అండ్ హోప్ఫుల్లీ మీ ఇంకా మంచి ప్రాజెక్ట్ చేయాలి, ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ మీ. అందరూ సపోర్ట్ అండ్ జనాలు అండ్ ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను కూడా మా మదనపల్లిలోనే నా సినిమా కూడా రిలీజ్ అయ్యి ఒక పెద్ద పోస్టర్ వేసి బ్యానర్ వేసి రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. సో చూద్దాం. నైస్. బాయ్. మీ ముందుకు ఇంకా మంచి సినిమాలతో మీ ముందుకు వస్తాను. మీ అందరినీ ఆకట్టుకుంటానని నమ్మకం ఉంది, ఖచ్చితంగా చేస్తాను.